హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఈరోజు పనగంటి ఆకుతో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక బౌల్లోకి పనగంటి ఆకును తీసుకొని కల్లుప్పును వేసుకొని మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని 15 నుంచి ఒక 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళను పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. పప్పులను ఇలా నానబెట్టడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులా ఉండేటట్లుగా దీన్ని కుక్ చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకొని ఇందులో వాటర్ని స్ట్రెయిన్ చేసేసి పప్పును చల్లారబెట్టుకోండి. పప్పు చల్లారేలోగా ఇక్కడ ఒక ప్యాన్లోకి వేరుశనగ పప్పులను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని గ్రైండ్ చేసి ఈ పొడిని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చెనపప్పును వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనము సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కదండి, ఆకుని 2-3 సార్లు నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకున్న తర్వాత దాన్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఆకుకూర హాఫ్ వరకు వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకొని ఆకుకూర మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనము కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకొని కందిపప్పు కోసం కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఆకుకూర కందిపప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.